లాస్ట్ వీక్ మొత్తం మార్కెట్స్ లో కంప్లీట్ గా బిరిష్ మూమెంటమే మనం చూసాం. ఈ వీక్ లో ఫస్ట్ డేనే మార్కెట్స్ లో ఒక స్ట్రాంగ్ పుల్ బ్యాక్ అయితే మాత్రం వచ్చింది. నిఫ్టీనే కాదు, మెజారిటీ ఆఫ్ ద ఇండెక్సెస్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి. మీ పోర్ట్ఫోలియో మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కూడా పాజిటివ్ గానే వెళ్ళాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు రైట్ నౌ ఈ రోజు వచ్చిన మూవ్మెంట్ ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకంటే సడన్ గా మార్కెట్స్ బుల్లిష్ షేడ్ వెళ్ళినా, సడన్ గా మార్కెట్ బీరిష్ షేడ్ వచ్చినా 2 to 3 డేస్ మనం వెయిట్ చేయాలని అంటూ ఉంటాం. సో అలానే ఇప్పుడు కూడా మనం వెయిట్ చేసి చూడాలా, లేదా ఇంకేమైనా కన్ఫర్మేషన్ మనం తీసుకోవాల్సింది ఉందా? వాటితో పాటు గ్లోబల్ మార్కెట్స్ గురించి, క్రూడ్ ఆయిల్ గురించి అండ్ అలానే నెక్స్ట్ 48 గంటల్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఉంది, వాటి గురించి, గోల్డ్ రిలేటెడ్గా అంటే బంగారం మీద కొందాం అనుకున్నా లేదా అమ్మేద్దాం అనుకున్నా, బంగారం పైన ఎవరైనా ఇంకా ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా, ఒకవేళ కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ 48 అవర్స్లో ఒక ఈవెంట్ అయితే మాత్రం ఉంది. దాని గురించి కూడా మనం మాట్లాడదాం. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. లైక్ మారుతి కానీ, కేఫిన్టెక్ కంపెనీ 10% పెరిగింది. సమ్ అదర్ కంపెనీస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ గురించి లైక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 7% పెరిగింది. సో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అవన్నీ డిస్కస్ చేసుకొని ఈ రోజు వీడియో అయితే మాత్రం ఎండ్ చేద్దాం. మీ అందరినీ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయి అన్న దాని గురించి చూసుకుంటే, నిఫ్టీ 0.96% పాజిటివ్ గా మూమెంటం ఇస్తే, సెన్సెక్స్ 1.02% పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.69% హైయర్ సైడ్ మూవ్ అయితే, ఫిన్ నిఫ్టీ 0.83% పాజిటివ్ గా మూవ్ అవడం మనం చూసాం. మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే, మిడ్ క్యాప్ 0.95% పాజిటివ్ గా మూమెంటం ఇస్తే, స్మాల్ క్యాప్ 1.3% పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడం అయితే చూడగలిగాం. ఓవరాల్ గా మేజర్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పాజిటివ్ గానే మూవ్ అయినాయి. ఈ రోజు ఒక్కరోజే ఇండియా విక్స్ 9.76% క్రాష్ అవుతూ 12.66 దగ్గర అయితే మాత్రం క్లోజ్ అవ్వడం చూడగలిగాం. ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఏ ఇండెక్స్ చూసినా కూడా, అంటే సెక్టోరల్ ఇండెక్స్ ఏ ఇండెక్సెస్ చూసినా కూడా మోస్ట్లీ అన్ని కూడా పాజిటివ్ గానే ఎండ్ అయినాయి. డే ఎండ్ అయ్యేసరికి అన్ని కూడా ఈచ్ 1% హైయర్ సైడ్ మూవ్ అవడం మార్కెట్స్ కి ఈ రోజు ఒక బిగ్ బూస్టప్ అయితే మాత్రం అయింది. మార్కెట్ లో మూవ్ అయిన దానికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సపోర్ట్ చేసినాయి. ఇండియా విక్స్ డ్రాస్టిక్ గా ఫాలో అయింది. మెజారిటీ ఆఫ్ ద వెయిటెడ్ స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినట్టు మనకు కనపడుతున్నాయి. వీటన్నిటిని చూసుకొని మార్కెట్ పాజిటివ్ గా వెళ్ళిందని మనం అనుకుంటాం. ఆబ్వియస్లీ ఎందుకంటున్నానంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా చెక్ చేసుకున్నా మార్నింగ్ నుంచి మనం చూస్తే డౌ జోన్స్ అయితే నేను మార్నింగ్ ప్రీ మార్కెట్ లో రికార్డ్ చేస్తున్నప్పుడు చెప్పినప్పుడు 200 పాయింట్స్ పాజిటివ్. ఇప్పుడు రైట్ నౌ 577 పాయింట్స్ డౌ జోన్స్ పాజిటివ్. నాస్డాక్ ఏమో 380 పాయింట్స్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. యూరోపియన్ మార్కెట్స్ 1% ప్లస్ పాజిటివ్ లో ట్రేడ్ అవుతుంది. ఫ్రైడే క్రూడ్ ఆయిల్ 98 ఆల్మోస్ట్ 99 దగ్గర ఉండేది, ఇప్పుడు రైట్ నో 85 పడింది. ఆల్మోస్ట్ 10% పైన బ్రెంట్ ఆయిల్ కరెక్షన్ అయింది. క్రూడ్ ఆయిల్ WTI కూడా 10% వరకు డ్రాప్ అయింది. గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా పాజిటివ్ అప్డేట్స్ కనిపించినాయి. సింపుల్ అండ్ షార్ట్ లోని గ్లోబల్ మార్కెట్స్ అని ఇంత పాజిటివ్ గా మూవ్ అవడానికి రీజన్ ఏంటి అనేది క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. అదేంటంటే, నేను సాటర్డే ఈవినింగ్ ఒక వీడియో చేశాను. ఆ రోజు ఒక పోస్ట్ వచ్చిందని చెప్పిన. పోస్ట్ ఏంటంటే, ఇరాన్ వాళ్ళు ఒక ట్వీట్ చేశారు. అంటే ఏంటంటే 13 రాత్రుల తర్వాత ఈ రోజు రాత్రి కొంచెం ప్రశాంతంగా ఉంది అని క్లియర్ ఇండికేషన్ ఇచ్చారు. వాళ్ళ మీద ఆ రోజు రాత్రి అటాక్ జరగలేదని. సేమ్ టైం ఇరాన్ వాళ్ళు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, మా మీద అటాక్ చేయనంత వరకు మేమైతే మాత్రం యుఎస్ పైన అయితే మాత్రం అటాక్ చేయాలనుకోవట్లేదు అని ఒక క్లారిటీగా ఇరాన్ వాళ్ళు కూడా ఇచ్చారు. అంటే మా పైన ఇక ఫర్దర్గా ఇక మీద కానీ మా పైన స్ట్రైక్ చేయకపోతే మేము స్ట్రైక్ చేయమని. ట్రంప్ ఇంకోటి కూడా చెప్పారు, నేను రష్యాతో మాట్లాడాను, చైనాతో మాట్లాడాను, సో వాళ్ళు వెపన్స్ ఇరాన్కి అయితే మరి సెల్ చేయరు, ఇరాన్ దగ్గర మరి వెపన్స్ ఉండవు, సో అందువల్ల వాళ్ళు యుద్ధం చేయడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని యుఎస్ చెప్పింది. ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యుఎస్ దగ్గర వెపన్స్ రిలేటెడ్గా, మిసైల్స్ రిలేటెడ్గా చూసుకుంటే ఇప్పటికే చాలా బడ్జెట్ పెట్టేశారు. తొందరలో ఒక బడ్జెట్ని రిలీజ్ చేస్తానని వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళకే గవర్నమెంట్ డెట్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ మీద ప్రెజర్ పడుతుంది, అందుకే వాళ్ళు స్టాప్ చేశారని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అటాక్స్ అయితే మాత్రం లాస్ట్ 48 అవర్స్ నుంచి అయితే మాత్రం ఏవీ జరగలేదు. రెండు పక్కల కూడా అటాక్స్ ఆగిపోవడం. ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ సైడ్ నుంచి కూడా ఇండైరెక్ట్ టాక్స్ జరుగుతున్నాయి అనేటట్టు ఏదైతే స్టేట్మెంట్స్ వస్తున్నాయో ఇది మార్కెట్స్ ని కొంచెం బూస్టప్ చేసింది. అయితే వన్ థింగ్ గుర్తుపెట్టుకోండి, సిచ్యువేషన్స్ సార్ట్ అవుట్ అయినాయని మనకి అటాక్ జరగకపోవడం వల్లనే ఇది డిసైడ్ అవ్వలేం. సో నెక్స్ట్ ఇంకో 2-3 రోజులు కూడా మనం చూద్దాం. ఈ 2 to 3 డేస్ లో కూడా సో మోస్ట్లీ పీస్ డీల్ కోసం ఇద్దరి మధ్య డిస్కషన్ జరుగుతున్నాయి.
పీ స్టాక్స్ జరుగుతున్నాయి, తొందరలోనే ఒక కొలిక్ వస్తాము. సో ఇద్దరం కూడా నిర్ణయించుకున్నాం ఈ పర్టికులర్ ప్లేస్లోని వీళ్ళు మీడియేటర్గా యాక్ట్ చేస్తున్నారు, ఈ పర్టికులర్ ప్లేస్లోని నెక్స్ట్ మేము మీట్ అవ్వాలనుకుంటున్నాం. ఇలాంటి కైండ్ ఆఫ్ పాయింట్స్ వస్తే మార్కెట్స్ ఇంక ఇదే పాజిటివ్ మొమెంటం కంటిన్యూ అవుతుంది. లేకున్నా నెక్స్ట్ 48 గంటల్లో సంథింగ్ మళ్ళీ ఏమైనా ఫాలో అయింది అనుకోండి, సో అప్పుడు అంటే మళ్ళీ ఎందుకు ఫాలో వస్తుంది మార్కెట్లో, నెక్స్ట్ 48 గంటలు ఏమైనా అటాక్స్ జరిగినాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ ఫాలో రావడానికి ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా నా వ్యూ అయితే మాత్రం ఒక్కరోజు వచ్చే బుల్లిష్ రికవరీని కానీ ఒక్కరోజు వచ్చే బీరిష్ ర్యాలీని అంటే బీరిష్ ఫాల్ అయినా కానీ అంత ఫాస్ట్గా మనం మార్కెట్లో అయితే మాత్రం కన్ఫర్మేషన్గా వెళ్ళలేము. ఈ రోజు వచ్చిన రికవరీ ఏదైతే ఉందో మనం అనుకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అబౌట్కే వెళ్ళిపోయింది. 23,000 ఫ్రైడే బ్రేక్ డౌన్ అవ్వడానికి ట్రై చేసింది, బట్ స్టిల్ 23,800 బిలోనే క్లోజ్ అయింది. కాబట్టి మండే 23,800 అబోవ్కి వెళ్తే అప్పుడు కన్ఫర్మేషన్ తీసుకుందాం అని అనుకున్నాం. ఫైనల్లీ 23,800 అబోవ్కి నిఫ్టీ వెళ్ళింది. సో నిఫ్టీ టెక్నికల్గా చూసుకుంటే 23,800 అబోవ్ క్లోజ్ అయింది కాబట్టి కొంచెం మార్కెట్స్లో పాజిటివ్ మూమెంటం ఇస్తుంది అని ఒక హోప్ అయితే క్రియేట్ అయింది. నా అంటిల్ అండ్ అన్లెస్ మళ్ళీ 23,800 డౌన్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు పాజిటివ్ సైడే సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది, లేదా వాలటైల్ రేంజ్లో ఉండొచ్చు. కానీ నా ఒపీనియన్ ఏంటంటే ఒక్కరోజు వచ్చిన రికవరీని ఇమీడియట్గా మనం వెళ్ళలేము. క్రూడ్ ఆయిల్ తగ్గుతుంది, అది పాజిటివ్నే, గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్నే. కానీ స్టిల్ అయితే మాత్రం నెక్స్ట్ ఒక 48 అవర్స్ వరకు వెయిట్ చేద్దాము. వార్ రిలేటెడ్గా అప్డేట్స్ వచ్చేస్తాయి. ఇంకోటి బుధవారం నాడు అంటే వెన్స్డే నైట్ 11:30కి ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ ఉంది. ఆ డెసిషన్ బట్టి కూడా మార్కెట్ ఫర్దర్గా రియాక్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు రైట్ నా యూఎస్ ఫెడ్ రిలేటెడ్గా డెసిషన్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి ఫర్దర్గా మన మార్కెట్స్ అలానే గోల్డ్ ప్రైజెస్ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. అందుకే టెక్నికల్గా మనకి మార్కెట్ పాజిటివ్గా వెళ్ళినా వెన్స్డే నైట్ ఈవెంట్ అయినంత వరకు అయితే మాత్రం కొంచెం వెయిట్ చేద్దాం. టెక్నికల్లీ బుల్లిష్ షెడ్ మనకు చూపించేస్తుంది, కానీ వెన్స్డే నైట్ వరకు వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. మరి అంతవరకు నేను మార్కెట్లో ఎలాంటి పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ అంటే ఎలాంటి వ్యూని మెయింటైన్ చేయాలని అంటే ఇంట్రాడే రిలేటెడ్గా లెవెల్స్ని డ్రా చేసుకొని నార్మల్ ట్రేడ్ చేసుకోండి. పొజిషనల్గా మీరు పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేద్దామంటే థర్స్డే మార్నింగ్ వరకు కొంచెం వెయిట్ చేస్తే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. అలాంటప్పుడే మనకు ఒక కన్ఫర్మేషన్ వస్తుంది, అప్పుడే మనం ఒక కొలిక్కి వెళ్దాం అనేది నా ఒపీనియన్ అయితే మాత్రం. ఇది మార్కెట్స్ పైన నా వ్యూ అయితే. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు క్రూడ్ ఆయిల్ బాగా తగ్గడంతో మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్ని పాజిటివ్గా మూవ్ అయినాయి. ఎటర్నల్ కంపెనీ 5% పెరిగింది, స్విగ్గీ కంపెనీ 5% పెరిగింది, హెచ్పిసిఎల్ కంపెనీ పాజిటివ్గా మూవ్ అయింది, బీపీసీఎల్ కంపెనీ పాజిటివ్గా మూవ్ అయింది, రిలయన్స్ పాజిటివ్గా మూవ్ అయింది, పెయింట్ స్టాక్స్ పాజిటివ్గా మూవ్ అయినాయి. సేమ్ టైం పెట్రోకెమికల్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా పాజిటివ్గా మూవ్ అవడం జరిగినాయి. టైర్ రిలేటెడ్ కంపెనీస్ లైక్ సియాట్ కానీ, అపోలో టైర్స్ కానీ, జేకే టైర్స్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్గా మూవడం మనం చూడగలిగాం. జస్ట్ క్రూడ్ ఆయిల్ పడడం వల్ల ఆయిల్ రిలేటెడ్గా ఉన్న అన్ని స్టాక్స్లో కూడా పాజిటివ్ మూమెంటం అయితే చూసాం. సో ఇది కంటిన్యూ అవ్వాలంటే ఈ ఆయిల్ ప్రైస్ డిక్లైన్ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంటే ఇది కంటిన్యూ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అది కంటిన్యూ అవ్వలేదు అనుకోండి, ఇది కంటిన్యూ అవడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా పర్సనల్ ఒపీనియన్. సో దిస్ ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఓకే, నా నెక్స్ట్ వన్ బిట్ కాయిన్ రిలేటెడ్గా మనం డిస్కస్ చేసుకుంటే బిట్ కాయిన్ అయితే మాత్రం ఈరోజు 65,000 దగ్గర అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. నా వ్యూ ఇన్ బిట్ కాయిన్, సో 65,500 బ్రేక్ అయితేనే పాజిటివ్ సైడ్ వెళ్తుంది, లేదా ఇక్కడ ఈ రేంజ్ దగ్గర ఇలానే కన్సల్టేషన్ అవుతుంది. 64,000 నుంచి 65,000 మధ్యలో బిట్ కాయిన్ అలానే కన్సల్టేషన్ అవ్వచ్చు. వన్స్ ఈ కన్సల్టేషన్ నుంచి 65,500 లెవెల్ కానీ బ్రేక్ అయితే స్లోగా మనం 71,000 వరకు చూస్తాం. ఒకవేళ కానీ 65,500 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే మాత్రం మేబీ మనం పాజిటివ్ సైడ్ మూమెంటం చూడడానికి తక్కువ ప్రాబబిలిటీస్ ఉంటాయి అనేది నా ఒపీనియన్. ఎనీథింగ్ 65,500 బ్రేక్ అవుతుందా లేదనేది చూద్దాం. అది బ్రేక్ అయిన తర్వాతనే మీరు మళ్ళీ ఒక స్వింగ్ ట్రేడ్ బులిష్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే మాత్రం ఇక్కడే కన్సల్టేషన్ ఫేస్ చూస్తాం. ఇది బిట్ కాయిన్ రిలేటెడ్గా అయితే మాత్రం. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, ఇప్పుడు దీని గురించి మాట్లాడాలి. తమ్నైల్ మీద పడ్డానికి కూడా కారణం ఇదే. బేసిక్గా గోల్డ్ ప్రైస్ పెరగడానికి 2 కారణాలు ఉంటాయండి. ద ఫస్ట్ వన్, ఈక్విటీ మార్కెట్స్ బాగా డ్రాప్ అవుతున్నాయి అనుకోండి, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ని షిఫ్ట్ చేస్తారనమాట. అయితే ఇప్పుడు ప్రెసెంట్ రైట్నో ఈ వార్ సిచ్యువేషన్స్ వల్ల ఈక్విటీ మార్కెట్స్లో చాలా వాలటిలిటీ కనిపించింది. అలాంటి టైంలో గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళాలి కదా అని మీకు అనిపించవచ్చు. గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు వెళ్తాయి తెలుసా? డబ్బులు అందరి దగ్గర ఉండేటప్పుడు. డబ్బులు అందరి దగ్గర ఉండి స్టాక్ మార్కెట్ పెర్ఫామ్ చేయకపోతే పీపుల్ గోల్డ్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ పెడతారు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఎకనామిక్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఈ వార్ వల్ల ఎకనామిక్ సిచ్యువేషన్స్ అన్నీ కూడా వీక్ అవుతున్నాయి. దీన్ని బట్టి ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్స్లోని నెక్స్ట్ ఎవరైనా కానీ వడ్డీ రేట్లు పెంచుతున్నారు అనుకోండి, ఎవరు కూడా గోల్డ్ రిలేటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయరనమాట. సో ఎందుకు, లెట్స్ ఎన్ ఎగ్జాంపుల్, ₹1,00,000 ఉందనుకోండి, బంగారం కొంటారు. అసలు డబ్బులే లేవనుకోండి, బంగారం కొనరుగా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ కూడా అదే అనమాట. నెక్స్ట్ వెన్స్డే నైట్
ఇప్పుడు అంటే గోల్డ్ ఉన్నా, గోల్డ్ అమ్మేద్దాం అనుకున్నా, గోల్డ్ ఫర్దర్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నా కూడా వెన్స్డే నైట్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్లోని నేను ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతున్నాను అనే డెసిషన్ చెప్తే గోల్డ్ 10% క్రాష్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. 2, న్యూట్రల్ స్టేట్మెంట్ ఇస్తూ నెక్స్ట్ కూడా నేను ఇంట్రెస్ట్ రేట్స్ని అంత ఫాస్ట్గా పెంచను, అబ్జర్వ్ చేస్తాను, దాని తర్వాత డెసిషన్కి వెళ్తానని చెప్తే గోల్డ్ 2 to 3% పెరుగుతుంది. ఓకే, పెరిగేది అయితే మాత్రం ఒక 2 to 3 ఉంటుంది, కానీ ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతానని చెప్తే మాత్రం 10% పడుతుంది. ఇది మాత్రం ఫిక్స్ అయిపోండి. సో బేస్డ్ ఆన్ దిస్, ఒకవేళ కానీ ఫెడ్ ఈవెంట్లో కానీ ఎక్కడైనా నెగిటివ్గా ఉంటే గోల్డ్ పడినేటప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. లేదు నేను ముందే చేస్తానంటే ముందు కొంత చేసుకొని ఆ తర్వాత యావరేజ్ చేసుకోవడం కోసం కొంత డబ్బులు పెట్టుకుంటారంటే ముందు చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే, ఇది మాత్రం మైండ్లో గుర్తుపెట్టుకోండి. గోల్డ్ రిలేటెడ్గా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. 11:30 ఉంటుంది ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్. మేబీ దాని తర్వాత 12 గంటల కాన్ఫరెన్స్ కాల్ కూడా వస్తుంది. వాటి బట్టే గోల్డ్ రిలేటెడ్ మూమెంటం కూడా కనపడుతుంది. సో బంగారాన్ని కొందాం లేదా ఉందామని అంటే ఉంచుకుందామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ఈవెంట్ మాత్రం డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. నేను థర్స్డే మార్నింగ్ ప్రీ మార్కెట్లో చెప్తాను, బట్ ఈవెంట్ మాత్రం కొంచెం అబ్జర్వ్ చేయండి. వెర్ ఇన్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్గా కూడా ఇదే న్యూస్ చెప్తాను. సిల్వర్కి అయితే మాత్రం టెక్నికల్గా 60 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్, అది బ్రేక్ అవ్వలేదు. అక్కడ కొంచెం కన్సల్టేషన్ అవుతుంది. అది బ్రేక్ అయితే 63.5 వరకు మనం చూస్తాం. కానీ నా ఒపీనియన్ సిల్వర్ రిలేటెడ్గా కూడా ఈ 55 నుంచి 60 ఇన్ బిట్వీన్లోనే ప్రెజెంట్ ట్రేడ్ అవ్వచ్చు. సో సిల్వర్ రిలేటెడ్గా కూడా ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ ఫెడ్ ఈవెంట్ అయిన తర్వాత డిసైడ్ అయితే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్, ఇప్పుడు యూఎస్ స్టాక్స్ బాగా రికవరీ అవుతున్నాయి కదా, ఇలా యూఎస్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయినా కూడా స్టాక్స్ ఇక్కడ 24/5 ట్రేడ్ అవుతున్నాయి. 24/7 స్పేస్ ఎక్స్ కానీ, మైక్రోన్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ మైక్రో డివైజెస్, ఇంటెల్, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇట్లా కంపెనీస్ మీద మీరు 24/7 ట్రేడింగ్ జరుగుతున్నప్పుడు వీటిలోని మీరు యాక్టివ్గా ట్రేడ్ చేసుకుందాం అనుకుంటే మీకు జస్ట్ ఈ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఈ డిమాండ్ అకౌంట్ డెల్టా ఎక్స్చేంజ్, ఇది కింద కామెంట్ బాక్స్లో ఇస్తున్నా, లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. సో ఆ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టినా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఎట్లా చూడాలనేది కూడా మీకు అర్థమవుతుంది. సో బేస్డ్ ఆన్ దిస్ క్లియర్గా చెప్పాలనుకుంటే మీరు బిట్ కాయిన్, గోల్డ్, సిల్వర్, యూఎస్ స్టాక్స్, ఏషియన్ స్టాక్స్ అన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. 24/7 యాక్సెస్ ఉంటుంది, ఎక్స్పైరీ ఉండదు, సేమ్ టైం లెవరేజ్ కూడా ఉంటుంది. ఇది బెనిఫిట్. ఎవరైనా కానీ అకౌంట్ ఓపెన్ చేద్దాం అనుకుంటే కింద లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, అవి 1 by 1 కవర్ చేద్దాం. ఫస్ట్ వన్ మారుతి, ఈరోజు 2% పెరిగింది. ఆయిల్ ప్రైజెస్ హెవీగా డ్రాప్ అవ్వడం, ఆటో సెక్టర్ రిలేటెడ్గా ఇది పాజిటివ్గా మారింది. సో దట్ ఈస్ ద ఫస్ట్ రీజన్. ప్రెజెంట్ రైట్ నౌ అయితే మాత్రం మారుతి సుజుకి స్టాక్ పెరగడానికి. రెండో రీజన్ ఇంకోటి ఏంటంటే సిటీ వాళ్ళు ఈ కంపెనీ మీద అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 18,500 అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడున్న ప్రైస్ దగ్గర నుంచి అయితే మాత్రం 18,500 అంటే అప్రాక్సిమేట్లీ 30% టార్గెట్ ప్రైస్. అంత హై టార్గెట్ ప్రైస్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అని అంటే మారుతి సుజుకి వాళ్ళు న్యూ బ్రీజాన్ అయితే మాత్రం లాంచ్ చేశారు. దానికి రిలేటెడ్గా మోస్ట్లీ బిగ్ కస్టమర్ పుల్ ఉంటుందని కూడా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అగ్రెసివ్ సేల్స్ అయితే మాత్రం జరుగుతాయని. వీళ్ళు టర్బో ఇంజన్ కూడా 1 lakh టర్బో ఇంజన్ ఏదైతే ఉందో, సో 1 liter టర్బో ఇంజన్, సో మోస్ట్లీ ఇది హెల్ప్ అవుతుందని కూడా చెప్తున్నారు. సో దీనివల్ల మోస్ట్లీ కంపెనీకి రిలేటెడ్గా కాంపిటేటివ్ ఉన్నా కూడా కంపెనీ మార్కెట్ షేర్ సస్టైన్ అవుతుంది హయ్యర్ నెంబర్స్ దగ్గర అని చెప్పి స్టేట్మెంట్స్ ఇస్తూ సిటీ వాళ్ళు అయితే మాత్రం దీని మీద టార్గెట్ ప్రైస్ ని పెంచారు. అందుకే 2% హైయర్ సైడ్ మొమెంటం చూడగలిగాం. నా ఇక్కడ నుంచి రిజల్ట్స్ కార్నర్కి వద్దాం, ఎందుకంటే లాస్ట్ 48 గంటల్లో చాలా కంపెనీస్ ఎర్నింగ్స్ వచ్చినాయి. 1 by 1 మాట్లాడుకుని వద్దాం. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ యొక్క నెంబర్స్ రిలీజ్ అయినాయి. లిటరల్లీ చాలా పాజిటివ్గా వచ్చినాయి ఈ నెంబర్స్. 9,642 crore నుంచి 11,051 crore, టాప్ లైన్ బాగా ఇంప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ మార్జిన్స్ కూడా -17 నుంచి -8 మంచిగానే ఇంప్రూవ్ అయింది. బాటమ్ లైన్ 463 crore నుంచి 1,075 crore వెళ్ళింది. అసెట్ క్వాలిటీ 1.97% నుంచి 1.51% డ్రాప్ అయింది. 0.55% నుంచి 0.44% కూడా డ్రాప్ అయింది. అసెట్ క్వాలిటీ అయితే మాత్రం మంచిగా ఇంప్రూవ్ అవ్వడం మనం చూడగలిగాం. అండ్ అంతేకాదు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మీద కొన్ని రేటింగ్ ఏజెన్సీస్ కూడా బై టార్గెట్ ఇవ్వడం జరిగినాయి. సిఎల్ఎస్ఏ వాళ్ళు ఈ కంపెనీ మీద అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 95 రూపీస్కి టార్గెట్ ప్రైస్ని పెంచితే, నమూరా వాళ్ళు అయితే మాత్రం బై రికమెండేషన్ ఇస్తూ 95 రూపీస్ కూడా పెంచడం జరిగింది. అండ్ అంతేకాదు మేనేజ్మెంట్ ఇచ్చే గైడెన్స్లో అసెట్ క్వాలిటీ ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవుతుందనే స్టేట్మెంట్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు ఈ స్టాక్లో ఇంత స్ట్రాంగ్ పాజిటివ్ మూమెంటం అయితే మాత్రం ఇవ్వడం మనం చూడగలిగాం. ఈవెన్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కంపెనీలో కూడా ఈరోజు మనం స్ట్రాంగ్ మూమెంటం చూసాం. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిలేటెడ్గా నెంబర్స్ చూసుకుంటే
లాస్ట్ టైం ఏమో 400,378 crore వస్తే ఈసారి 5,303 crore వచ్చింది. అండ్ ఇన్ఫాక్ట్ ఫైనాన్షియల్ మార్జిన్ పరంగా చూస్తే -1% నుంచి +7% ఇంప్రూవ్ అయింది. 581 crores నుంచి అయితే మాత్రం 796 crores కి అయితే మాత్రం బాటమ్ లైన్ కూడా ఇంప్రూవ్ అవడం మనం చూసాం. అసెట్ క్వాలిటీలో 2.47% ఉన్న గ్రాస్ ఎన్పిఏ 2.1% కి డిక్లైన్ అయింది. 0.88% ఉన్న నెట్ ఎన్పిఏ 0.76% డిక్లైన్ అవడం చూసాం. టాప్ లైన్, బాటమ్ లైన్, ఫైనాన్షియల్ మార్జిన్స్, అసెట్ క్వాలిటీస్ మంచిగా రావడంతో ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా మనం పాజిటివ్ సైడ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. ఇన్ఫాక్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మీద మోర్గాన్ స్టాన్లే వాళ్ళు ఓవర్ వెయిట్ రికమెండేషన్ ఇస్తూ 1205 కి టార్గెట్ ప్రైస్ ని పెంచడం జరిగింది. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ కానీ, సేమ్ టైం కోర్ పీపీఓపీ కానీ, క్రెడిట్ కాస్ట్స్ కానీ అన్ని కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి వచ్చినాయని, ఆర్ఓఈ ప్రొఫైల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందని, సో అందువల్ల ఈ కంపెనీ మీద పాజిటివ్ రేటింగ్ ఇస్తున్నామనే స్టేట్మెంట్స్ చేయడంతో ఈ రోజు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హైయర్ సైడ్ మూవ్ అవడం చూడగలిగాం. కేఫిన్టెక్ కంపెనీ 10% పైకి అయింది. కేఫిన్టెక్ నెంబర్స్ లోని ఒకసారి నేను మీకు క్లియర్ గా చెప్తాను. వీళ్ళు ఎంటర్ అవుతున్న కొత్త సెగ్మెంట్స్ లో గ్రోత్ అయితే కనిపించింది. రెండోది ఇంకోటి ఏంటి అని అంటే కంపెనీ నెంబర్స్ మీద టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ డిక్లైన్ అయింది. సో సేమ్ టైం బాటమ్ లైన్ అయితే మాత్రం కొంచెం ఫ్లాట్ లో వచ్చింది. బట్ నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే, కేఫిన్టెక్ నెంబర్స్ రిలేటెడ్ గా చూసుకుంటే లాస్ట్ టైం మేనేజ్మెంట్ చెప్పిన స్టేట్మెంట్స్ కి ఈసారి వచ్చిన ఎర్నింగ్స్ అయితే మాత్రం కొంచెం అప్డేటెడ్ గానే వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే కేఫిన్టెక్ మేనేజ్మెంట్ గైడెన్స్ లో కూడా ఫర్దర్ గా పాజిటివ్ కామెంట్స్ చేయడంతో ఈ రోజు ఈ స్టాక్ లో 10% మొమెంటం చూడగలిగాం. ఇంకోటి ఇక్కడ నుంచి కేఫిన్టెక్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటే మేబీ సో లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ఈ స్టాక్ అండర్ పెర్ఫార్మెన్స్ లో ఉంది కాబట్టి మేబీ వచ్చిన రిజల్ట్స్ అనేది ఈ స్టాక్ ని ఇంకా పాజిటివ్ సైడ్ తీసుకువెళ్ళడానికి హెల్ప్ అవుతుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు లోరస్ ల్యాబ్ కంపెనీలో ఎర్నింగ్స్ వచ్చినాయి. ఈరోజు ఒక్కరోజు 8% వరకు పెరిగింది. సో లోరస్ ల్యాబ్ నెంబర్స్ పరంగా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం నెంబర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈసారి కంప్లీట్ పాజిటివ్ గా వచ్చినాయి. 1570 crore నుంచి 2026 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. 24% ఉన్న ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 32% ఇంప్రూవ్ అయితే 162 crore ఉన్న బాటమ్ లైన్ ఏమో 362 crore కూడా వెళ్ళింది. సో టాప్ లైన్, బాటమ్ లైన్ ఇవన్నీ కూడా ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్అవుట్ చేసి రావడంతో లోరస్ ల్యాబ్ కంపెనీ హైయర్ సైడ్ మొమెంటం ఇవ్వడం చూడగలిగాం. సిటీ వాళ్ళు కూడా ఈ కంపెనీ మీద ఇంతకు ముందు ఇచ్చిన 875 ఉన్న టార్గెట్ ని న్యూట్రల్ రికమెండేషన్ ఇస్తూ 1720 కి టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేశారు. ఏదైతే టార్గెట్ ప్రైస్ ని హ్యూజ్ వేలో ఇంక్రీజ్ చేశారో ఈ రోజు ఈ స్టాక్ పెరగడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. అంతేకాదు లోరస్ ల్యాబ్ ఇచ్చిన మేనేజ్మెంట్ కామెంట్స్ కూడా ఈ రోజు ఈ స్టాక్ పాజిటివ్ గా వెళ్ళడానికి అయితే మాత్రం హెల్ప్ అయింది. ఇది మేజర్ గా అప్డేట్ అయితే. వెన్ ఇట్ కమ్స్ టు ద జెంటెక్ కంపెనీ ఈ రోజు గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది. బట్ లిటిల్ బిట్ రికవరీ అయింది. బట్ స్టిల్ కంపెనీ అయితే మాత్రం ఓవరాల్ గా నెగిటివ్ ఫేజ్ లోనే క్లోజ్ అయింది. అయితే నెంబర్స్ పరంగా చూసుకుంటే టాప్ లైన్ లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈసారి జెంటెక్ నెంబర్స్ అయితే మాత్రం ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. ఎందుకంటే ఒకసారి ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి. లాస్ట్ టైం నెంబర్స్ ఏమో 158 crore అయితే ఈసారి 142 టాప్ లైన్ డిక్లైన్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఏమో 41% నుంచి 21% కి, 53 crore ఉన్న నెట్ ప్రాఫిట్ ఏమో 32 crore కి వచ్చింది. ఈవెన్ క్వార్టర్ అండ్ క్వార్టర్ లో డిక్లైన్ వచ్చింది. క్వార్టర్ అండ్ క్వార్టర్ ఇయర్ లో కూడా స్ట్రైట్ అవే డిక్లైన్ రావడంతో జెంటెక్ కంపెనీలో కూడా మనం డ్రాప్ అయితే మాత్రం చూడగలిగాం. టాటా కన్స్యూమర్స్ కంపెనీ ఈ రోజు ఒకానొక స్టేజ్ లో 3% వరకు పాజిటివ్ సైడ్ వెళ్ళింది. టాటా కన్స్యూమర్స్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ అయితే మాత్రం లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం పాజిటివ్ గానే వచ్చినాయి. బికాజ్ ఒకసారి మీరు ఇక్కడ చూస్తే 4779 దగ్గర నుంచి 5349 టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13 to 14% వెళ్ళింది. 332 crore నుంచి అయితే మాత్రం 427 crore కి అయితే మాత్రం ఇంప్రూవ్ అవడం మనం చూడగలిగాం. అంతేకాదు టాటా కన్స్యూమర్స్ మీద హెచ్ఎస్బిసి వాళ్ళు అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 1380 ఉన్న టార్గెట్ ప్రైస్ ని 1390కి ఇంక్రీజ్ చేశారు. సిటీ వాళ్ళు అయితే మాత్రం అక్యూములేట్ రికమెండేషన్ ఇస్తూ 1450 నుంచి 1400కి అయితే మాత్రం ఇచ్చారు. బట్ పాజిటివ్ గానే మెయింటైన్ చేయడం అయితే మాత్రం జరుగుతుంది. స్ట్రాంగ్ గ్రోత్ అయితే మాత్రం వీళ్ళు సస్టైన్ అవుతుందని, ఇక్కడ నుంచి ఫర్దర్ గా కూడా పాజిటివ్ మొమెంటం మేము ఎక్స్పెక్ట్ చేస్తామని స్టేట్మెంట్స్ అయితే బ్రోకరేజెస్ వాళ్ళు చేస్తున్నారు. ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ ఈ రోజు 5% వరకు అయితే మాత్రం పెరిగింది. ఒకటి మార్కెట్ షేర్ వీళ్ళు సేమ్ మార్కెట్ షేర్ మెయింటైన్ చేస్తున్నారు అనే అప్డేట్ ఏదైతే ఉందో అది కొంచెం బూస్టప్ అయింది. నెంబర్స్ రిలేటెడ్ గా చూస్తే టాప్ లైన్ 4877 నుంచి 5041, ఫైనాన్షియల్ మార్జిన్స్ ఏమో 13% నుంచి 15% వెళ్ళింది. 556 crore నుంచి అయితే మాత్రం 664 crore వెళ్ళింది. అసెట్ క్వాలిటీలో పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదు, బట్ న్యూట్రల్ గా వచ్చింది.
సో ఇప్పటికే చాలా వరకు అండర్ పెర్ఫార్మెన్స్ ఉండడం అండ్ రిజల్ట్స్ కొంచెం ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్అవుట్ చేసి రావడం ఎస్బీఐ కార్డ్స్ కంపెనీ ఈరోజు హయ్యర్ సైడ్ మూవ్ అవడం అయితే చూడగలిగాం. బ్యాంక్ ఆఫ్ బరోడా రిలేటెడ్ కంపెనీ పెద్ద పాజిటివ్ సైడ్ మూవ్ అవ్వలేదు కదా, బికాస్ కంపెనీ ఎర్నింగ్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు. నెంబర్ చూడండి, లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 32,886 నుంచి అయితే మాత్రం 35,115కి వెళ్ళింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. ఫైనాన్షియల్ మార్జిన్ -1 నుంచి +5. అయితే నెట్ ప్రాఫిట్ చూడండి 3,517 crore నుంచి 1,839 crores అయితే మాత్రం డిక్లైన్ అవడం మనం చూసాం. అయితే బ్యాంక్ ఆఫ్ బరోడా మీద అండర్ వెయిట్ ఇస్తూ 225కి మోర్గన్ స్టాన్లీ వాళ్ళు టార్గెట్ ప్రైస్ కూడా తగ్గించారు. ఎసెట్ క్వాలిటీ కూడా పెద్దగా ఇంప్రూవ్ అవ్వకపోవడంతో ఈ నెంబర్స్ లో అయితే మాత్రం అంత పాజిటివ్ మూమెంటం కూడా రాలేదు. ఆర్ఈసీ లిమిటెడ్ కంపెనీ ఈరోజు 3% హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం అయితే మాత్రం మనం చూడగలిగాం. ఇన్ఫాక్ట్ ఆర్ఈసీ లిమిటెడ్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్ గా చూస్తే టాప్ లైన్ 14,737 నుంచి 14,435 డిక్లైన్ అయింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఫైనాన్షియల్ మార్జిన్ చూస్తే 38 నుంచి 36% డ్రాప్ అవడం చూసాం. అండ్ నెట్ ప్రాఫిట్ ఏమో 4,466 నుంచి 4,193కి అయితే మాత్రం వచ్చింది. సో నెంబర్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు, కానీ మేనేజ్మెంట్ గైడెన్స్ సేమ్ టైం ఆర్ఈసీ పిఎఫ్సి వస్తున్న మెర్జర్ కామెంట్స్ కూడా పాజిటివ్ ఎక్స్పెక్టేషన్స్ ని బిల్డ్ చేసినాయి. అందువల్ల ఈ స్టాక్ లో హయ్యర్ సైడ్ మూమెంటం చూడగలిగాం. కాన్కర్ కంపెనీ మార్నింగ్ ఫస్ట్ న్యూట్రల్ గానే ట్రేడ్ అయింది, బట్ తర్వాత స్ట్రాంగ్ మూమెంటం అయితే మాత్రం చూడగలిగాం. బికాస్ కాన్కర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. కాన్కర్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి నెంబర్స్ అయితే మాత్రం పాజిటివ్ గానే వచ్చినాయి. 2,150 crore నుంచి 2,160కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20% నుంచి 21%కి వెళ్ళింది. 267 crore నుంచి 269 crore కూడా వెళ్ళింది. కాన్కర్ మేనేజ్మెంట్ గైడెన్స్ చెప్తున్న దాని ప్రకారంగా 18% వాల్యూమ్ గ్రోత్ ఉంటుందని, మార్జిన్స్ 24 to 25% పెరుగుతాయని కూడా చెప్పారు. అంతేకాదు రోడ్ నుంచి ప్రెసెంట్ రైట్ నో రైల్వే లాజిస్టిక్స్ వైపు అయితే మాత్రం షిఫ్ట్ అవుతున్నారని, దీనివల్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కూడా వీళ్ళు యాక్సలరేట్ చేస్తున్నారని పాజిటివ్ అప్డేట్స్ కూడా ఇచ్చారు. ఈ స్టేట్మెంట్స్ వల్ల కాన్కర్ కంపెనీ ఈ రోజు హయ్యర్ సైడ్ మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. హుడ్కో కంపెనీ 3% పెరిగింది. హుడ్కో కంపెనీ రిలేటెడ్ గా చూస్తే హుడ్కో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ అంటే నెంబర్ చెక్ చేసుకుంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 2,937 నుంచి 3,717కి అయితే మాత్రం వెళ్ళింది. 29% ఉన్న ఫైనాన్షియల్ మార్జిన్ ఏమో 28% కొంచెం న్యూట్రల్ గా వచ్చింది. బాటమ్ లైన్ ఏమో 630 crore నుంచి అయితే మాత్రం 851 crore అయితే మాత్రం ఇంప్రూవ్ అయింది. ఓవరాల్ గా నెంబర్స్ అయితే మాత్రం కొంచెం హుడ్కో కంపెనీ నెంబర్స్ కూడా పాజిటివ్ గానే వచ్చినట్టయితే మాత్రం కనపడుతున్నాయి. ఇవి మేజర్గా ఉన్న డేటా పాయింట్స్ అయితే మాత్రం హోప్ ఇప్పటి వరకు ఉన్న డేటా పాయింట్స్ కవర్ చేసాం. ఇంకేమైనా ఉంటే మార్నింగ్ ప్రీ మార్కెట్ కి నేను మీకు డెఫినెట్ గా కవర్ చేస్తాను. ఇచ్చిన అనాలిసిస్ కనెక్ట్ చేసిన డాట్స్ మొత్తం కవర్ చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు హెల్ప్ అయింది అనుకుంటే డెఫినెట్ గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుందని అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. See you all tomorrow morning at 8 AM in pre-market analysis. Bye-bye.